మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైనా సాధించును నరుడే. సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే. గ్రహరాశులను అధిగమించి ఘనతారల పదమునుంచాడు. మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడంటూ సినీ కవి ఆరుద్ర ఆనాడే అద్భుత ప్రస్తావన చేశారు. ఆయన మాటలు నేడు అక్షర సత్యాలవుతున్నాయి. శాస్త్ర పరిశోధన రంగం అంతకంతకు పెరుగుతుంటే ఎక్కడ ఏముందో, అందువల్ల కలిగేదేంటన్న దానిపై రీసెర్చ్ పెరిగిపోతోంది. సైన్స్ అద్భుతాలు మానవాళికి ఎన్నో ఆవిష్కరణలను అందించాయి. అవి ఇంకా ఇంకా సాగుతున్నాయి. సృష్టి ఆరంభంలో జనాభా ఇంతగా పెరుగుతుందని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు జనాభా రోజురోజుకు పెరుగుతోంది. వేల లక్షల రెట్లు పెరగటంతో మానవాళి మనుగడ కోసం కొత్త దారులు వెతుక్కోవాల్సి వస్తోంది. అవకాశాల అన్వేషణ, కొత్త కొత్త మార్గాలను మానవుడు అన్వేషించాల్సి వస్తోంది. ఆర్కిటిక్ ఖండం గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదవడమే తప్పించి దాని గురించి మనం పెద్దగా చర్చించుకున్న దాఖలాలేమీ లేవు. కానీ ఇప్పుడు ఆ ఖండం చుట్టూ ఉన్న మంచుకొండల్లో లక్షల కోట్ల రూపాయల చమురు నిల్వలు, బొగ్గుగనులు ఉన్నాయని తేలింది. దీంతో ఆ ప్రాంతంపై ఇప్పుడు చైనా కన్నుబడింది. ప్రకృతి సంపదలో తమకు వాటా కావాలని డ్రాగన్, ఆర్కిటిక్ దేశాలను కోరగా సున్నితంగా ఆయా దేశాలు తిరస్కరించాయి. అయితే లాభాపేక్ష లేకుండా తమ కోసం పనిచేస్తున్న ఇండియాను మాత్రం ఆయా దేశాలు స్వాగతిస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న సహజ వాటాల్లో పనికి తగ్గ ప్రతిఫలం, కృషికి తగ్గ గౌరవం సూత్రం ఆధారంగా ఇండియా ఇప్పుడు కీలకంగా మారింది. సరుకు రవాణా మార్గానికి ఇండియా కీలకం కావడంతో పాటుగా పరిశోధనల్లో మన శాస్త్రవేత్తల కృషి వచ్చే రోజుల్లో కోట్ల రూపాయల కాసులను కురిపించనుంది. తద్వారా ఇండియాకు ఆర్థికంగా పరిపుష్టి జరగనుంది. ప్రపంచ 4వ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన ఇండియా వచ్చే రోజుల్లో మరింత దూకుడుగా దూసుకెళ్లేందుకు ఆర్కిటిక్ సర్కిల్ అవకాశాల గనిగా ఆవిర్భవిస్తోంది. చైనాలా దొరికిందంతా దోచుకో, అందిన కాడికి దండుకో స్ఫూర్తికి విరుద్ధంగా ఇండియా వ్యవహరించడంతో ఈ మొత్తం వ్యవహారంలో భారత్కు పెద్దన్న పాత్ర లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్కిటిక్ దేశాల మధ్య ఉన్న చమురు, గ్యాస్ రవాణా మార్గాల కోసం ఇండియా, చైనా పోటీ పడుతున్నాయి. ప్రపంచ చివరి సరిహద్దును జయించాలనే పోటీ జోరుగా సాగుతోంది. భారతదేశం ఆ పోటీలో తనను తాను లీడర్గా నిరూపించుకోవాలని తహతహలాడుతోంది. చైనా సైతం మొత్తం వ్యవహారంలో తనకు ఎలాంటి పాత్ర లేకున్నా తాను కూడా భాగస్వామినంటూ కొత్త కథ నడుపుతోంది. 2014 క్రిమియా యుద్ధం, 2022 యుక్రెయిన్ దండయాత్రలో రష్యన్ సైనిక చర్యల తర్వాత అందరి దృష్టి ఆర్కిటిక్ పై పడింది. అపార చమురు నిల్వలు, ఖనిజాలు, తాగునీరు, వేగంగా ప్రపంచ దేశాలకు సరుకు రవాణా చేసేందుకు ఈ ప్రాంతం సరైందిగా భావిస్తున్నారు. ప్రపంచ భౌగోళిక, రాజకీయ, సైనిక పరంగా ఇప్పుడు ఆర్కిటిక్ ప్రాంతం ఒక కొత్త అవకాశాల గనిగా మారింది. అయితే ఎవరి వాటా ఏంటన్న దానిపైన చర్చ మొదలవుతోంది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతంగా ఆర్కిటిక్ను భావిస్తారు. వాతావరణ మార్పులు, ధ్రువ మంచు కప్పి ఉండటం, అమాంతంగా వేడెక్కే గుణం ఉండటంతో పాటు ప్రపంచ రాజకీయ, భౌగోళిక, వ్యూహాత్మక హాట్స్పాట్గానే కాకుండా ఇది యుద్ధ భూమిగా కూడా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ప్రాంతాన్ని ఎలా యాక్సెస్ చేయాలన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న. ఈ ప్రాంతం చాలా చీకటిగా ఉండటంతో చమురు, ఇతర సహజ వనరులను వెలికితీయడం, సముద్ర జలాల నుంచి సరఫరా చేయడం, సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం కష్టతరంగా మారుతోంది. ఆర్కిటిక్ అసలు ఎక్కడుందని చాలా మంది ఇంటర్నెట్లో శోధించడం మొదలు పెడతారు. భూగోళానికి ఉత్తరాన ఉన్న ప్రాంతమే ఆర్కిటిక్. సాధారణంగా ఆర్కిటిక్ సర్కిల్లో భూమధ్య రేఖకు 66.5 డిగ్రీల ఉత్తరాన అక్షాంశ రేఖ ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆర్కిటిక్ మహాసముద్రం, ధ్రువ మంచు శిఖరాలు ఉన్నాయి. 8 దేశాలు, అమెరికా, కెనడా, డెన్మార్క్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యాకు చెందిన 40 లక్షల మంది ప్రజలు ఇక్కడ జీవిస్తున్నారు. వీరే కాదు, స్థానిక గిరిజనులు ఒక 5 లక్షల మంది ప్రజలు కూడా ఉన్నారని అంచనాలున్నాయి. ఆర్కిటిక్ సర్కిల్ లోపల భూభాగాలు కలిగిన 8 దేశాలు కలిసి ఆర్కిటిక్ కౌన్సిల్ను ఏర్పాటు చేశాయి. ఈ ప్రాంతం ఓనర్లుగా కీలక పాత్ర పోషిస్తాయి. భారతదేశం ఏళ్లుగా ఈ దేశాలతో కలిసి నిధుల అన్వేషణలో భాగస్వామిగా ఉంది. 2013లో భారతదేశాన్ని కౌన్సిల్ అబ్జర్వేటరీ దేశంగా ఆర్కిటిక్ దేశాల కూటమి గుర్తించింది. కాకులు దూరని కారడవిలో మావోయిస్టులుంటే మనుషులు సంచరించని మంచుకొండల్లో ఎవరుంటారనేగా మీ డౌట్? ఆ డౌట్ చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఆర్కిటిక్ నిధుల కోసం, ప్రకృతి వనరుల కోసం ఇప్పుడు గేమ్ మొదలైంది.
ఏమీ లేకుంటే దీనిపై ఎవరూ ఫోకస్ పెట్టరు. ఆర్కిటిక్ ప్రాంతంలో దాదాపు 14.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలో ఇప్పటి వరకు కనుగొనని చమురులు 13% పాటుగా కనుగొనని సహజ వాయువు నిల్వలో 30% వరకు ఉన్నాయన్న అంచనాలున్నాయి. అంటే కోటాను కోట్ల రూపాయల కనకపు రాసుల నిధులు ఉన్నాయన్నమాట. ఆర్కిటిక్ ప్రాంతంలో 90 బిలియన్ బ్యారెళ్ల చమురు, 1670 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల సహజ వాయువు, 44 బిలియన్ బ్యారెళ్ల సహజ వాయువు ద్రవాలున్నాయి. సహజ వాయువు ముడి చమురు నుండి సేకరించిన హైడ్రోకార్బన్ ద్రవాలన్నమాట. బొగ్గు, ఇనుము, రాగి, జింక్, నికెల్, బాక్సైట్, వజ్రాలు, సల్ఫైడ్ల విస్తారమైన నిల్వలను ఎరువులను తయారు చేయడానికి ఉపయోగించే మిలియన్ల టన్నుల ఫాస్ఫేట్ కూడా కలిగుంది. ఆర్కిటిక్ ప్రపంచంలోని మంచినీటి నిల్వల్లో 20% కూడా కలిగుందని పరిశోధనల్లో తేలింది. వచ్చే రోజుల్లో తాగునీరు ఎంత కీలకమవుతుందో వేరే చెప్పక్కర్లేదు. భవిష్యత్తులో మరే ఇతర వస్తువు కంటే ఎక్కువ విలువైందిగా మారే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా కోటాను కోట్ల రూపాయలు ఖరీదు చేసే బంగారు నిల్వల గనులు ఇక్కడ ప్రముఖంగా ఉన్నాయి. అలాస్కాలోని ఫోర్ట్ నాక్స్ బంగారు గని ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. ఆర్కిటిక్ నుంచి సరుకు రవాణా చేసుకోగలిగితే యూరప్, ఆసియా మధ్య ఏటా రవాణా దూరాన్ని 8,000 కిలోమీటర్లు తగ్గించొచ్చు. ఆర్కిటిక్ ఇప్పుడు ఎందుకు ముఖ్యమైందో కూడా తెలుసుకోవాలి. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా దాదాపు 4 రెట్లు వేగంగా రోజుకు ఆర్కిటిక్ మంచు కొండలు కరుగుతున్నాయి. ఉదాహరణకు సెప్టెంబర్ 2017లో మంచు స్థాయిలు 1981 నుండి 2010 వరకు వేసవి ముగింపు సగటు కంటే 25% తగ్గాయి. ఊహించని విధంగా కరుగుతున్నాయి. 10 ఏళ్లలో 12% పైగా తగ్గాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆర్కిటిక్ మంచు కొండలు రోజుకు కరుగుతున్నాయి. మంచు కొండలు కరిగి సరుకు రవాణా నౌకలకు మార్గాన్ని క్లియర్ చేస్తాయి. ధ్రువ మంచు కొండలు కరగటం మానవాళికి అస్తిత్వ ముప్పు అని భావిస్తున్నా అభివృద్ధి క్రమంలో వేటిని పట్టించుకునక్కర్లేదన్న భావనను శాస్త్రవేత్తలే వివరిస్తున్నారు. సముద్ర మట్టాలు పెరిగితే తీర ప్రాంత నగరాలు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో బ్యాంకాక్, ఆమ్స్టర్డామ్, హో చి మిన్ సిటీ, లండన్లోని కొన్ని ప్రాంతాలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. జరిగే నష్టం కంటే కలిగే లాభం ఎక్కువైనప్పుడు ఎవరూరుకుంటారు? అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చలో ఆర్కిటిక్ అంటున్నాయి. దొరికిందంతా దోచుకో, అందినంతా దండుకో అన్న స్లోగన్ను అందిపుచ్చుకున్నాయి. బిలియన్ల కొద్దీ బ్యారెళ్ల చమురును వెలికితీత ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆర్కిటిక్ చమురును వెలికితీయటంతో గల్ఫ్ దేశాలపై చమురు కోసం ఆధారపడటాన్ని తగ్గించడానికి వీలు కలుగుతుంది. మంచు కింద లక్షల టన్నుల బొగ్గు, విలువైన లోహాల్లో ఎవరి వాటా ఏంటి అన్న చర్చ ముందుకు తీసుకొస్తోంది. మొత్తం మీద మంచు కొండలు కరగటం వల్ల ప్రపంచానికి ఆర్కిటిక్ సహజ వనరులు, వ్యూహాత్మక ప్రాముఖ్యత గురించి అవగాహన కలుగుతోంది. ఈ రెండు కౌన్సిల్కు పక్కన ఉన్న దేశాలకు ఆసక్తిని కలిగిస్తాయి. వాటిలో భారతదేశం కూడా ఉంది. వాస్తవానికి మే 2025లో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఆర్కిటిక్ సర్కిల్, 60 దేశాల అంతర్జాతీయ చర్చ, సహకార నెట్వర్క్ ఢిల్లీలో సమావేశమై ఆర్కిటిక్ వ్యవహారాల్లో ఆసియా దేశాల ప్రమేయం, అవసరం గురించి చర్చించాయి. ఒకరికి ఒకరు సహకరించుకోవడం వల్ల లబ్ధి పొందొచ్చన్న చర్చ ఇక్కడ జరిగింది. ఆర్కిటిక్ ఖనిజాల్లో వాటా కోసం భారతదేశం, చైనా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. 2018లో చైనా మొదటి ఆర్కిటిక్ విధానం పరస్పర ప్రయోజనకరమైన ధ్రువ భాగస్వామ్యం గురించి చర్చ మొదలుపెట్టింది. ఇందులో పోలార్ సిల్క్ రూట్ ను రూపొందించడానికి బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ను నార్దర్న్ సీ రూట్ కు లింక్ చేస్తామన్న ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. అలా చేయడం ద్వారా ఏర్పడే రహదారి కారణంగా యూరప్ కు సముద్ర ప్రయాణ సమయం 40% తగ్గుతుందని చైనా ఊరిస్తోంది. తద్వారా కలిగే లాభంలో తనకు వాటా కావాలంటోంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న పొడవైన మార్గంలో చైనా నౌకలు మలక్కా జలసంధి, మలాయ్ ద్వీపకల్పం, ఇండోనేషియా మధ్య భారత నావికాదళం దాని తీర ప్రాంతం నుండి సముద్ర రాకపోకలను పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈ రవాణాకు చోక్ పాయింట్ దక్షిణం వైపు ప్రయాణించి ఆపై సూయజ్ కాలువ ద్వారా తిరిగొస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చైనా తిమ్మిని బమ్మి చేస్తోందనడానికి ఇదో పెద్ద ఉదాహరణ. ఆర్కిటిక్ లో ఉన్న సహజ నిక్షేపాల్లో వాటా కోసం చైనా తనను తాను సమీప ఆర్కిటిక్ దేశంగా గుర్తించాలంటోంది. ఆర్కిటిక్ కౌన్సిల్లో స్థానం కోసం ప్రయత్నించింది. అయితే ఈ అభ్యర్థనను సభ్య దేశాలు నిర్ద్వంద్వంగా ఖండించాయి. బయట దేశాలకు అలాంటి ఛాన్స్ అస్సలివ్వమోమని 8 దేశాల కూటమి తెగేసి చెప్పింది. అయితే చైనాను పరిశీలక హోదా దేశంగా ఆర్కిటిక్ కంట్రీస్ ఆమోదం తెలిపాయి. ఆర్కిటిక్ అన్వేషణను చైనా వ్యాపార కోణంలో చూస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద తయారీదారిగా ఉన్న చైనా సరుకు రవాణాను వేగవంతం చేయడానికి ఇది సహకరిస్తోందని భావిస్తోంది.
వేగవంతమైన నమ్మదగిన నౌకల ద్వారా సరుకు రవాణా మార్గాలు ఎంతో అవసరం. నౌకలు సాధారణ విమానాలతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువ. అందుకు ఈ రహదారిపై ఎక్కువ ఫోకస్ పెరుగుతోంది. ఇండియాతో విభేదాల కారణంగా మలక్కా చోక్ పాయింట్ చైనాకు అనువైంది కాదు. దీంతో ఈ మొత్తం పిక్చర్లోకి ఇండియా ఎంట్రీ ఇస్తోంది. వేగవంతమైన సముద్ర వాణిజ్యం భారతదేశానికి కూడా పెద్ద ఆకర్షణ అని చెప్పాల్సి ఉంటుంది. ఆర్కిటిక్తో భారతదేశ ప్రమేయం 1920లోనే మొదలైంది. ఆ సమయంలో ప్యారిస్లో స్వాల్బార్డ్ ఒప్పందంపై ఇండియా సంతకం చేసింది. నేడు ఆర్కిటిక్లో శాశ్వత స్థావరాన్ని కలిగి ఉన్న కొన్ని దేశాలలో ఇండియా ఒకటి. 2008లో స్థాపించిన హిమాద్రి ఉత్తర ధ్రువం నుండి దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్వేజియన్ భూభాగంలో స్వాల్బార్డ్ ఉంది. స్వదేశంలో శాస్త్రవేత్తలకు క్షేత్ర ప్రయోగశాల సహాయాన్ని ఇండియా అందిస్తోంది. చైనాలా ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా ఇండియా ఆర్కిటిక్ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆర్కిటిక్ కౌన్సిల్తో సహకరించడానికి సూక్ష్మజీవులపై పరిశోధన, జల విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక అంశాలపై తనను తాను బాధ్యతాయుతమైన వాటాదారుగా ఎస్టాబ్లిష్ చేస్తోంది. మేమీ పని చేస్తున్నాం, మాకేంటన్న వెర్షన్ను ఇండియా ప్రొజెక్ట్ చేస్తోంది. భారతదేశం నార్వేతో మంచి సంబంధాలను కలిగింది. రష్యా, అమెరికా రెండింటితో స్నేహబంధాన్ని కలిగింది. అయితే ఇవన్నీ మారిపోవచ్చు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిని చూసిన తర్వాత ఎప్పుడు ఎవరు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చెప్పలేని పరిస్థితి. అయితే చైనా ఆర్కిటిక్పై తన ఆలోచనలు స్పీడప్ చేస్తోంది. వీలైనంత పిండుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోకి బిలియన్ల డాలర్లను పెట్టుబడిగా పెడుతోంది. చైనా ఇప్పటికే ఐస్లాండ్లో రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటోంది. ఇక గ్రీన్లాండ్ విమానాశ్రయాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అదే సమయంలో రష్యన్ ప్రాజెక్టుల్లోనూ పెట్టుబడులు పెట్టి వాటాలు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. అయితే చైనా మార్కెట్ స్ట్రాటజీని నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. అయినప్పటికీ ఇది పశ్చిమ దేశాలకు ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే భారతదేశానికి అవకాశం కల్పిస్తోంది. ఆర్కిటిక్ సర్కిల్కు పెరుగుతున్న బిజినెస్ రేస్లో స్నేహపూర్వక, విశ్వసనీయ భాగస్వామిగా ఉండటానికి ఇండియాకు ఇప్పుడు ప్రపంచంలోనే ఎవ్వరికీ లేని ఆపర్చునిటీ లభించబోతోంది. వరల్డ్ సూపర్ కావాలని తప్పిస్తున్న ఇండియాకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రూపంలోని నాయకత్వం ఒక వరంలా మారింది. వచ్చే రోజుల్లో ఇండియా చైనాను ఢీకొట్టేలా ఆర్థిక రంగంలో పురోగమించేందుకు ఆర్కిటిక్ ఒక స్టెప్పింగ్ స్టోన్లా నిలవాలి. అమెరికాకు తిరుగులేని సమాధానం ఇవ్వాలి. అటు ట్రంప్, ఇటు జీ జిన్పింగ్ నాయకత్వాన్ని సవాల్ చేసేలా ఇండియాను మోడీ నిలబెడతారని ఆశిద్దాం. ప్రపంచ తిరుగులేని శక్తిగా ఇండియా నిలవాలని కోరుకుందాం.